ఇప్పుడు గత 20 సంవత్సరాల క్రితం చాలా దొంగ ఓట్లు అంటే బయట వేరే రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళవి, వేరే దేశాల నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళ ఓట్లు కూడా నమోదైపోయినాయి. ఈ ప్రక్రియ జరిగితే ఏమవుతుందంటే ఆ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా తొలగించబడతాయి. ఇప్పుడు ఎవరైతే మన రాష్ట్రానికి చెందిన ఓటర్లు ఉంటారో వాళ్ళు మాత్రమే మిగులుతారు. అది మాత్రం గ్యారంటీ చెప్పగలం. ఇంకా వైసీపీ వాళ్ళ గురించి మామూలుగా చెప్పేదేముందండి. మన రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. ఇంక ఈ పరిపాలన ఎలా అన్నా జరుగుతుందంటే కారణం కేవలం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే వాళ్ళు చేసిన డ్యామేజ్ని రిపేర్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండటం వల్ల దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. అయితే ఇప్పుడు పోయినసారి ఏంటో డూప్లికేట్ ఓట్స్ పడినాయి, మోడీ గారు వీళ్ళతో కలిసారు అనే మాట వినిపించారు. ఓడిపోయిన వాళ్ళు ఏదో కారణం ఎత్తుక్కోవాలి కదండి, అంతకు మించి ఏం లేదు. ప్రతిపక్షం ఓడిపోవడానికంటే ఓన్లీ ప్రజా సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి పనిచేయటం, అందరూ మాకు ఓట్లు వేసేస్తారని డబ్బులు పంచిపెట్టడం. కానీ పబ్లిక్ అంతా చూస్తున్నారు కదా, ఓన్లీ డబ్బులు తీసుకునే వాళ్ళు ఓటేస్తే గెలవరు కదా. రేపు పొద్దున్నే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఫ్యూచర్ ఏంటి, అసలు మనకి క్యాపిటల్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవేమీ చేయకుండా రోజుకో మాట మాట్లాడుకుంటా ఓన్లీ జనాలకు డబ్బులు మంచి పెట్టేస్తే మనం అధికారంలోకి వచ్చేస్తామని చేయడం అనేది చాలా పెద్ద తప్పు. సార్ అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ మీ ఉద్దేశంలో ఇంకా అవగాహన సదస్సు మీకంటే తెలుసు వాళ్ళ ఆధార్ ఎందుకు అడుగుతున్నారు, ఫోటో ఎందుకు అడుగుతున్నారు, కొంతమంది తెలియదు కదా వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, తెలియదు ఓటు హక్కు తీసేస్తున్నారు అని చెప్తున్నారు కొంతమంది. వాళ్ళకి అవగాహన కల్పించాలండి. అవగాహన కల్పించేదేం లేదండి. నిజంగా ఈ రాష్ట్రానికి పౌరుడై ఉండి తన దగ్గర ఆధార్ కార్డు ఉండి తనకు హక్కు ఉంటే అతను ఏ పార్టీ వాడైనా ఓటు ఎక్కడికి వెళ్దాం. ఓటు వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటండి, అతని రాష్ట్రం వాడు కాదు, అతను ఓటు వేయడానికి అర్హుడు కాదనే అర్థం. అదే దాని మీద నాకు అంత అవగాహన లేదు. కానీ ప్రక్రియ అనేది ఇదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఏం కాదు కదా. సమూలంగా భారతదేశంలో ఓన్లీ భారతీయులు మాత్రమే ఉండాలి, భారతీయులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రక్రియ కదా అనేది. అది మన రాష్ట్రం చేసుకున్న కర్మ అండి. చదువుకున్న మూర్ఖులు, అజ్ఞానులు ఉన్నంతకాలం కొంతమంది నాయకులు నడుస్తూనే ఉంటారు. బీజేపీకి లోగోలో ఎక్కడ స్పేస్ ఇవ్వలేదు, కూటమి లోగోలో. కాకపోతే కూటమిలో స్పేస్ ఇచ్చారు కానీ లోగోలో ఇవ్వలేదు. దానిపై మీ అభిప్రాయం ఉందండి. వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళని విడగొట్టడానికి ప్రతిపక్షాలు, మీడియా వాళ్ళు జనరల్గా చిన్న చిన్న ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయో ఎతుకుతూ ఉంటారు. కానీ ఫైనల్గా వాళ్ళు కలిసే ఉన్నారు కదా. అది వారి వారి అభిప్రాయాల మీద, వారి రాజకీయ లబ్ధి మీద ఆధారపడి ఉండే విషయాలు. అవి మనం ఎలా డిసైడ్ చేస్తాం, కానీ కలిసి ఉంటే బాగుంటది. దీంట్లో పార్టీని ఒక కులానికి ఎందుకు కట్ చేస్తున్నారు, వైఎస్ జగన్ వాళ్ళనే పరామర్శించడానికి ఆ విషయం మీద నాకు అసలు అవగాహన లేదు. అంటే కూటమి పొత్తు విడగొట్టడానికి వైసీపీ కొన్ని అంతే కదండి. ఇప్పుడు కూటమిని విడగొడితేనే వైసీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావాలంటే కూటమిని విడగొట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, అంతే అండి. అయితే ఇలా చేస్తే నెక్స్ట్ చంద్రబాబు ఉన్నంత వరకు ఆ సీట్లు ఎవరు ఊహించడం, తర్వాత ఎవరంటారు, లోకేష్ గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారా, ఎవరికి మీ మద్దతు ఎవరికి? వాళ్ళిద్దరిలో ఎవరు చేసినా బాగానే ఉంటదండి. కాకపోతే సీట్లో ఎవరు కూర్చోవాలనేది వాళ్ళంతా కలిసే నిర్ణయించుకుంటారు కాబట్టి ఎవరు కూర్చున్నా అందరం సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏంటి పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తన పెళ్లిళ్ళ గురించి రకరకాలుగా విమర్శించారు. అవన్నీ పటాపంచలైపోయి ప్రస్తుతానికి ఇంట్లో కూర్చున్నారు కదా. అయినా ఆ దాడి వాళ్ళు ఏం ఆపరు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడానికి ఏదో ఒకటి కావాలి, ఏమీ లేదు. నిజంగా మాట్లాడాలంటే వాళ్ళు చేసిన అప్పుల్ని వీళ్ళు కట్టుకుంటా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా, ఓ పక్కన అమరావతిని డెవలప్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇక ఇంతకు మించి రన్ చేయాలంటే దేవుడు దిగి రావాలండి. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి సారీ విజయ్ గారు 9 మంత్స్ లోనే సీఎం అయ్యారు. ఈయనకి 9 మంత్స్ నుంచి 9 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు కళ్యాణ్ గారు. అయినా సరే డిప్యూటీ సీఎం హోదాలోనే ఉండిపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఏం లేదండి, ఇప్పుడు చెన్నైలో తమిళనాడులో విజయ్ గారికి ఉన్న క్రేజ్ వేరు. అక్కడ ఎందుకంటే కొంచెం నాకు తెలిసిన ఒపీనియన్ అంటే కుల ప్రాతిపదికన కంటే సినిమా క్రేజ్ ఎక్కువ ఉంటుంది తమిళనాడులో. ఆంధ్రాలో ఎంత క్రేజ్ ఉన్నా సరే రాజకీయాలు కుల ప్రాతిపదిక మీద నడుస్తూ ఉంటాయి. అదొక కారణం. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ పర్ఫెక్ట్ గా జరుగుతుందని మీ ఒపీనియన్? పర్ఫెక్ట్ గా జరుగుతుందండి. ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ ఎక్కడో వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో సెటిల్ అయి ఉంటాడు. ఓటేసే టైంకి వస్తాడు, కానీ ఇప్పుడు సర్ ప్రక్రియలో తను పాలు పంచుకుని ఆ ఓటుని నిలబెట్టుకోలేదనుకోండి, ఆ ఓటుని కోల్పోతాడు. దానివల్ల ఏదో పార్టీకి నష్టం జరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. సార్ మాజీ సీఎం అయినప్పటికి కూడా జగన్ కి ఎక్కడికైనా వస్తే లక్షల్లో జనాల క్రేజ్ ఏంటి అసలు? అదే చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు. అంతగానా మరి? చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎలా ఉందో మీడియా వాళ్ళందరూ చూశారు కదా. పొలిటికల్ వన్ సైడ్ సీఎం అన్నారు, మరి ఆయన అవ్వలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా వస్తారు, చంద్రబాబు వచ్చినా వస్తారు, లోకేష్ వచ్చినా వస్తారు, జగన్ వచ్చినా వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఓటేయాలని లేదు కదా. సో లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాభా అంతా ఓటేసి ఉంటే డెఫినెట్గా ఆయన సీఎం అయ్యేవాడు. కానీ ఎందుకే లేదండి ఓటు? జనరల్గా ఏంటంటే జనం ఆలోచించారు, కొంచెం ఒక ఛాన్స్ అని చెప్పి అప్పుడు ఇచ్చారు అవకాశం. ఈసారి జరిగిన పరిణామాలన్నింటిని బట్టి ప్రభుత్వం మారాలని అందరూ గట్టిగా కంకణం కట్టుకున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రతి ఎమ్మెల్యే సీట్లో కూడా జరిగిన దానికి వ్యతిరేకంగా, అందరూ ఊహించిన దానికంటే వ్యతిరేకంగా ఎందుకు జరిగిందంటే, మీరు లాస్ట్ టైం వైసీపీకి ఓటేశారు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని, నేను ఏదో పార్టీకి వేసుకున్నా. ఈసారి ఏం జరిగిందంటే మీరు వైసీపీకి వేస్తారని నేను అనుకున్నా, కానీ నాకు తెలియకుండా మీకు తెలియకుండా ఇంకోళ్ళు అందరూ కలిసి తీసుకెళ్లి కూటమి పార్టీకి ఓటేశారు. అందుకే ఇంత భారీ మెజారిటీ వచ్చింది. కాదండి, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 2014 ఎలక్షన్ నుంచి ఓటర్ ఆలోచనలో మార్పు వచ్చింది. వాళ్ళు ఇద్దరి దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారు, కొంతమంది నచ్చిన వాళ్ళకే ఓటేస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకే ఓటేసేవారు, ఎట్టి పరిస్థితుల్లో రెండో వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకునేవారు కాదు. స్మార్ట్నెస్సే కాదు, పరిస్థితులకు తగ్గట్టు కాలానుగుణంగా జనం కూడా మారుతున్నారు. సో ఇప్పుడు జరిగేవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళని నమ్ముతారు. కానీ మాలాంటి మధ్యలో న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా, మేము అందరినీ గమనిస్తూ ఉంటాం. ఓటు ఎవరికి వేయాలి అనేది మా మనసులో ఉంటది. ఆ రోజు వెళ్ళి ఓటేసి వస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ గా ఓట్ వేయడానికి 18 ఏళ్ళు సరిపోతాయా? ఎవరికి వేయాలని నిర్ణయించుకునడానికి పరిపక్వత సరిపోతుందా ఏజ్ కి? సరిపోతుందండి. 16 ఏళ్ళకే చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కుర్రాళ్ళు కానీ అమ్మాయిలు కానీ.